అధిక పింఛన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ చందాదారులకు తాజా మార్గదర్శకాలు మిశ్రమ సంకేతాలు ఇస్తున్నాయి. కొత్త లెక్కింపు విధానంపై స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తాన్ని 2 విడతలుగా లెక్కించి తుది మొత్తం నిర్ణయించనున్నట్టు వెల్లడించింది. ఈ మార్పు వల్ల చాలా మందికి చేతికి వచ్చే నెలవారీ పింఛన్లో గణనీయమైన తగ్గుదల ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద అధిక పింఛన్కు అర్హులైన వారి కోసం ఈపీఎఫ్ అమలు చేయబోయే లెక్కింపు విధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒకే పద్ధతిలో సేవాకాలం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని పెన్షన్ను నిర్ణయించేవారు. అయితే ఇప్పుడు సేవాకాలాన్ని 2 భాగాలుగా విభజించి ప్రతి భాగానికి వేర్వేరు ప్రమాణాలతో లెక్కించి ఆ రెండింటి మొత్తాన్ని కలిపి తుది పింఛన్గా నిర్ణయించనున్నారు. ఈ విధానంలో 2014 సెప్టెంబర్ 1కి ముందు చేసిన సర్వీస్ను పార్ట్ 1గా, ఆ తర్వాత పదవీ విరమణ వరకు చేసిన సేవను పార్ట్ 2గా పరిగణిస్తారు. మొదటి భాగానికి అప్పటి సగటు వేతనాన్ని, రెండో భాగానికి పదవీ విరమణకు ముందు చివరి 5 ఏళ్ల సగటు వేతనాన్ని ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు. ఈ విధానానికి కేంద్ర కార్మిక శాఖ ఆమోదం తెలిపినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. అయితే ఈ కొత్త లెక్కలతో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో పింఛను అందకపోవచ్చనే ఆందోళన పెరుగుతుంది. ముఖ్యంగా పెన్షన్ నిధికి ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ చేసిన వారు పూర్తి వేతనాన్ని పరిగణలోకి తీసుకుని పింఛను లెక్కిస్తారని భావించారు. కానీ విడతల వారీగా లెక్కించే విధానం అమల్లోకి వస్తే నెలవారీ పింఛన్లో 30% పైగా కోత పడే అవకాశం ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి 1999లో ఉద్యోగంలో చేరి 2021లో పదవీ విరమణ చేశారని భావిద్దాం. ఆయన మొత్తం సేవాకాలం 24 సంవత్సరాలు. 2014 నాటికి ఆయన సగటు వేతనం 22,000 కాగా, పదవీ విరమణకు ముందు చివరి 5 ఏళ్ల సగటు వేతనం 40,000గా ఉంది. సాధారణ లెక్కల ప్రకారం చూస్తే ఆయనకు నెలకు 13,714 పింఛన్ రావాలి. కానీ పార్ట్ 1, పార్ట్ 2 విధానం ప్రకారం లెక్కిస్తే మొత్తం 9,342 మాత్రమే ఖరారవుతుంది. అంటే ప్రతి నెల 4,372 తగ్గుదల కనిపిస్తుంది. ఈ పరిణామంపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పెన్షన్ నిధికి కాంట్రిబ్యూషన్ చేసిన సమయంలో వేతన పరిమితి ప్రస్తావన లేకపోయినప్పుడు ఇప్పుడు విడతల వారీ లెక్కింపు సరైనది కాదని వారు వాదిస్తున్నారు. 2014కి ముందు అమల్లో ఉన్న విధంగానే మొత్తం సేవాకాలాన్ని ఒకే ప్రమాణంతో లెక్కించి పూర్తి పింఛను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు అధిక పింఛన్ కోసం దాఖలైన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయాలకు కేంద్ర కార్యాలయం సూచించింది. అలాగే అధిక పింఛన్ నిర్ణయమైన తర్వాత చెల్లించే పింఛన్ బకాయిలపై టీడీఎస్ కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే అధిక పింఛన్పై ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ఉద్యోగులకు ఈ కొత్త లెక్కింపు విధానం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి చూపు ఈ విధానంపై భవిష్యత్తులో వచ్చే తదుపరి నిర్ణయాలపైనే నిలిచింది. ఇదే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈపీఎఫ్ఓ తాజా లెక్కింపు విధానం అధిక పింఛను ఆశిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లపై ఎంత ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లో మరింత స్పష్టత రానుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కొత్త విధానం న్యాయంగా అనిపిస్తుందా, లేక పూర్తి పింఛన్ ఇవ్వాలనుకుంటున్నారా? మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి ఉద్యోగుల అప్డేట్స్, పెన్షన్ వార్తలు మరియు ప్రభుత్వ కీలక నిర్ణయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మరొక ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.